ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో పోలీసు వాళ్ళు ఉండే ముసలి కొడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేశాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే ఇవాళ వాడిని చంపేండ్రా, వాడు చేస్తే కానీ నేను స్టేషన్ కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో? చంపేస్తావా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా, ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె ప్యాంట్లో జారిపోతుందయ్యా, ప్యాంటు కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట, ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను, మాట. నా కోసం వండింది కొడతావు, నన్ను కొట్టు, నా నడ్డు మీద కొట్టు, కొట్టవయ్యా, అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగడ జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 99899944. ఫోన్ లేవా?
ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్ ప్లీజ్. ఏయ్ చి 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 చి. ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి. ముసలి తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు, జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే ఆటో, దా బంగారం. నువ్వు వెళ్ళు. పోనీ. మీరెలా వెళ్తారు? మేము వచ్చేస్తాం బాబు. లేరా లేరా అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు. ఏ అర్ధరాత్రి లేసి ఆగడం చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నాకోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏం ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్, కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ, నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారండి. ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేను? వేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. చోటు ఎవరాళ్ళు? వేరే అనే మనకు తెలిసిన వాళ్ళే. సంబంధం లేనివాళ్ళు. ఏ సంబంధం లేనివాళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. బ్రహ్మాజీ పేపర్ సిగరెట్. బ్రహ్మాజీ, 24 అవర్స్ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలేముంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ, నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చో. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా, మీ గోలేంటి? ఎవడికి టైం దొరికినా నన్ను వేసేయాలి. ఎవడ్రాది? కైలాష్ గారు వచ్చాడు, పగడం.
స్కూల్లో కూర్చోను నేను రాలే. రే నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా? ఎవడు లేడే అక్కడ. నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెంతకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసావేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. కొట్టేసుకుందాం అంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరికి వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదామని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోక పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఐ లైక్ ఇట్. ఆటోబత్ గారు, ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాపిలో తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू, इस कमीने कुत्ते को मत छोड़ना, मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ చంపేయండి. పొట్లకైతే కొడతావరా? వంకాయతో కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చినోడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లో చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసి నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు గాని
ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు ఇద్దరు పిల్లలు కదా, ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు, చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఏడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు.